తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈరోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ రాజన్ నంబూద్రి గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారం తల్లి. గురుగారు, ఇంట్లో చాలా మంది చనిపోయిన వారి ఫోటోలు పెడుతూ ఉంటారు. చాలా మంది దేవుళ్ళ పటాలతో పాటు కూడా కలిపి పెడుతూ ఉంటారు. అసలు చనిపోయిన వారి ఫోటోలు మనం ఇంట్లో పెట్టవచ్చా గురుగారు? పెడితే కనుక అంటే ఎటువంటి స్థానంలో పెట్టాలంటారు? చాలా చక్కటి ప్రశ్న వేశారు అమ్మ. ముందుగా శ్రీ మహాగణపతి దేవతోభ్య నమః. చూసేవంటి వీక్షబంధుకు నమస్కారం. అదేవిధంగా ఐటీ ప్రేక్షకులకు స్వాగతం. ఎప్పుడైనా కూడా పెద్దవాళ్ళు చనిపోయిన వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళని పితృదేవత అంటారు, పితృభూతము అన్నారు. ఏమంటామా? పితృదేవత, పితృదేవతలు. వాళ్ళు ఏదైనా కూడా కళల్లో రావటంలో, నిద్రపేట రావటంలో, ఏదైనా స్వప్నంలో రావటం అన్నీ కూడా చేస్తుంటే ఆ రోజుల్లో శుభ సూచనలు ఇవ్వటం, అంటే నీకు ఏదైనా ఆపద ఉంటే నీకు తెలియడం కోసం రావటం అని చెప్తూ ఉంటారు వాళ్ళందరూ కూడా. ఎప్పుడైనా కూడా పితృ దేవతలైనటువంటి పితృపటాలంతా పూజా గదిలో మాత్రాన పెట్టకూడదు. అది హిందూ సనాతన ధర్మానికి అది సరిపోయినది కాదు. మీరు పెట్టాల్సిన వంటిది దక్షిణం నుండి ఉత్తరం వైపు సపరేట్గా పెట్టుకోవాలి. మీరు అమ్మగారు కావచ్చు, నాన్నగారు కావచ్చు, తాతగారు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు. ఏమండి, మీరు పెట్టవలసింది దక్షిణం నుండి ఉత్తరం వైపు. అంటే మీరు దక్షిణం వైపు చూసి నమస్కారం చేయాలి, వాళ్ళు ఉత్తరం వైపు చూడాలి. అది ఒక సనాతన ధర్మం. ఎప్పుడైతే కూడా ప్రతి సంవత్సరానికి వాళ్ళ తిథి వస్తుంది, వాళ్ళ తిథి రోజున కంపల్సరీగా పిండ ప్రదానం పెట్టడం అనేది చాలా అవసరం. వాళ్ళకి ఆ సంవత్సరం ఆ పిండ ప్రదానం పెడితే ఆ సంవత్సరం పొడుగునా వాళ్ళకి ఆహారం దొరికినట్టే. వారు ఇంకో జన్మ ఎత్తు ఉండొచ్చు, ఇంకేదైనా ఎత్తు ఉండొచ్చు, అది మనకు అనవసరం. కానీ మన హిందూ సనాతన ధర్మం ఏం చెప్తుంది? మీరు జీవకాలం ఉన్నంత వరకు ప్రతి ఒక సంవత్సరమున ఈ యొక్క తిథి వచ్చినప్పుడు కంపల్సరీ వాళ్ళకు పిండ ప్రదానం చేసి హోమం తర్పణం చేయటం చాలా విశేషమైనటువంటి ఫలితాలు లభిస్తాయి. నల్ల నువ్వులు కూడా దానం చేయటం వల్ల కూడాను ఒక అపురూపమైనటువంటి ఒక ఫలితాలు రావడానికి ఆస్కారం అనేది కనపడుతూ ఉంటుంది. పెద్దవాళ్ళ ఫోటోలు ఎప్పుడైతే కూడా దక్షిణం నుండి ఉత్తరం వైపు మీరు పెడతారో మీకు చాలా వరకు కూడా కలిసి వస్తుంది. రోజు దీపము, ఒక గ్లాసు మంచినీళ్ళు ఆ పటం దగ్గర పెట్టి నమస్కారం చేయండి. వాళ్ళ ఆశీర్వచనం ఎప్పుడూ మీకు ఉంటుంది. కొంతమంది అంటారు, ఏమండి మేము రోజు పువ్వులు పెట్టవచ్చా, రోజు పూలదండ పెట్టవచ్చా అంటే రోజు పువ్వులు పెట్టకుండా అవసరం లేదమ్మా. ఏదైనా శాండిల్వుడ్ మాలలు దొరుకుతాయి మీకు, రెడీమేడ్ మాలలు ఉంటాయి కదమ్మా, పూసల దండలని, లేక పగడాల మాలలని, తర్వాత ఇంకేదైనా మాలలనేసి మనకు మార్కెట్లో అవైలబుల్ ఉంటాయి. ఏమండి, ఆ మాలలంతా కూడా ఏం చేస్తారంటే వాళ్ళకి పెట్టండి. ఒక శాండిల్వుడ్ మాల పెట్టేసుకోండి. ఇది రెండు చాలా బాగుంటుంది. ఎప్పుడు సుగంధ పరిమళంగా ఉంటుంది, బాగుంటుంది. అక్కడ నిత్యం ధూపం చూపించేటట్టుగా పెట్టుకోండి. లేని పక్షాన 2 అగరబత్తులు చూపించండి. అలా చేస్తే పితృదేవత ఆశీర్వచనం రావటం అనేది జరుగుతుంటుంది. మరియు అదే విధానంగా సంవత్సరానికి వాళ్ళకి వచ్చేవంటి పుట్టినరోజు వస్తూ ఉంటుంది. దాన్ని సత్య జయంతి అంటారు, జయంతి అంటారు. ఏమ్మా, ఆ జయంతి రోజున వాళ్ళు అక్కడ అనాథాశ్రమంలో, హోమ్ ఫారేజ్లో, మరి ఎక్కడైనా గోశాలను వారి పేరు మీద దానం చేయడం చాలా విశేషమైన ఫలితాలు రావటం అనేది జరుగుతుంది. దానం అనేటప్పటికీ
అన్నిటికైనా పుణ్యమైన వాటి దానం ఏంటంటే అన్నదానం. అన్నదానము మీరు ఒక 10 మందికి పెట్టుకుంటారా, ఒక 100 మందికి పెట్టుకుంటారా, ఒక 20 మందికి పెట్టుకుంటారా, అది మీ ఇష్టం. మీ శక్తికి తగినట్టు పెట్టుకోండి. లేదా ఒక్క బ్రాహ్మణుని పిలిపించి వాళ్ళ ఇంటికి కావాల్సినటువంటి శాకాంబరం అంటే ఏంటి, కూరగాయలు, అన్ని కూరగాయలు కొనిచ్చి దాంట్లో తోటకూర పెట్టి ఏమండి ఆ బ్రాహ్మణునికి దానం చేసి మినిమం ఒక 500 రూపాయలు ఆయనకు దానం చేసి ఒక వస్త్రం పెట్టి నమస్కారం చేసుకున్నారనుకోండి, చాలా అపురూపమైనటువంటి ఫలితాలు రావటం అని జరుగుతుంటుంది. అది బ్రాహ్మణులకు చెందదు. బ్రాహ్మణునికి ఎప్పుడైతే కూడాను ఆయన మమా అనుకున్నాడు అనుకోండి, అది పెద్దవాళ్ళకి చేరుతుంది. ఎవరికి చేరుతుంది? పితృదేవతలకి. ఎవరికమ్మా? పితృదేవతలకి. ఆ పితృదేవతలకి పెట్టడం. కొంతమంది అడుగుతారు, ఏమండి అక్కడ మేము ప్రసాదం పెడతాం, అది మేము స్వీకరించవచ్చా? దానికి తప్పు ఏముందమ్మా? మీరు బయట నుంచి ఒక 2 కేజీలు స్వీట్ తీసుకొచ్చి చక్కగా వాళ్ళ పుట్టినరోజు నాడు ఆ పటం దగ్గర పెట్టి నైవేద్యం పెట్టి ఆ ప్రసాదాన్ని మీరు స్వీకరించవచ్చు. ఇంటింటితో పాటు వాళ్ళందరూ కూడా తీసుకోవచ్చు, తప్పే లేదు. ఇంకోటి, దాని రోజు కూడా ధూపం అలాంటివి పెడుతూ ఉండాలి. దిశ అనేటప్పటికీ మీరు ఉత్తరం నుండి నమస్కారం చేసుకోవాలా, దక్షిణం వైపున చూస్తూ ఉండాలి. దక్షిణం వైపు ఎప్పుడు వేలాడుస్తూ ఉండాలి. దానికి ఎటువంటి కూడా ఇది చేసుకో. కానీ ఇంకొకటి చాలా పొరపాటు చేస్తారు, ఆ ఫోటో దగ్గరనే చెప్పులు వదులుతారు, మన చీపుడు కట్ట పెడతారు, మరి ఇంకేదో వస్త్రాలు, పాత వస్త్రాలు వదులుతారు. అవన్నీ పెట్టకూడదు. ఎప్పుడు కూడా ఫోటో దగ్గర చాలా జాగ్రత్త ఉండాలి, నీట్గా ఉంచుకోవాలి. వాళ్ళని ఎంత నీట్గా మీరు పెట్టుకుంటే అంత విశేషమైనటువంటి ఫలితాలు రావడానికి ఆస్కారం అనేది కనపడుతూ ఉంటుంది. మరియు అదే విధానంగా వారి ఒక నక్షత్రము, వారి ఒక తిథుల నాడు, వారి పుట్టిన ఒక సమయంలో ఉన్నటువంటి దాంతో కూడా దాన ధర్మం చేయటం వల్ల విశేషమైనటువంటి ఫలితం. అంటే ఏదో కోట్లు దానం చేయడం కాదు, ఒక 100 రూపాయలు ఒక చాక్లెట్ కూడా దానం చేయవచ్చు, తప్పలేదు. గురుగారు, ప్రేక్షకులకున్న సందేహాలకు చక్కటి వివరణ ఇచ్చారు. ధన్యవాదాలు గురుగారు. నమస్కారం. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.